ఫ్రెండ్స్ నేను నా ప్రసాద్ ఇదే నా వీడియో కాల్ అదే ఆఖరి కాల్ అంటున్నాను. ఇదే నీకు వీడియో కాల్ నేను ఆఖరి చేస్తాను మీకు. ఇందులో మీకు ఎవరికి కనమని ఎంత కడుపు బాగా అనిపిస్తుంది, అంత బాగా నరకం చూపిస్తున్నారు. ఎంత నరకం అంటే అంత నరకం చూపిస్తాడు. నాకు అమ్మా నాన్న ఎవరు లేరు, లేకపోయినా సరే నేను వాళ్ళకి అంత బాగా వాళ్ళ అమ్మ నాన్న చూసిన సరే ఇదిగా చూస్తున్నారు. అలాంటి లోగో చూస్తున్నారు. అలాంటి వాళ్ళని ఏమన్నాలో తెలియట్లేదు ఫ్రెండ్స్. నాకు అమ్మ నాన్న లేక ఎంత బాధపడుతుంది ఫ్రెండ్స్. చాలా అమ్మ నాన్నలు అనుకుంటే వాళ్ళు హీనంగా చూస్తున్నారు, ఎంత హీనంగా చూస్తున్నారు ఫ్రెండ్స్. అనకూడదు నాకని ఎవరు లేరు, నాకు తోడుగా ఫ్రెండ్ కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్. నాకు ఎంతో బాధపడుతున్నాను ఫ్రెండ్స్. కష్టం చేసుకున్నాను, కష్టపడి చెప్పుకున్నాను, ఎవరూ లేరు ఫ్రెండ్స్. నాకు అలాంటి వాళ్ళు నేను ఏం చేయమంటా ఫ్రెండ్స్. ఏదో సోషల్ మీడియా పెట్టుకుంటున్నా, నాలా మీరు ఫ్రెండ్స్ కదా, నా సహోదరులు కదా, నా మిత్రులు కదా పెట్టుకుంటున్న ఫ్రెండ్స్. నా కష్టం మీకు చెప్పుకుంటున్న ఫ్రెండ్స్. నాకంటే ఎవరు లేరు ఫ్రెండ్స్. నాకు వాళ్ళు ఎంత బాగా చూసినా సరే నాకు లోకుగా చూస్తున్నారు ఫ్రెండ్స్. అందరూ కష్టపడినా సరే లోకుగా చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎలా చేయాలి ఫ్రెండ్స్? లోకం అంతా ఇలాంటి వాళ్ళు ఉండకూడదని కోరుకుంటున్నాను. ఎంత కష్టపడినా ఎంత చేసి అలాంటి వాళ్ళకి మాత్రం శిక్ష దేవుడు వేయడు. ఎందుకు వేస్తాడు? ఎందుకు వేయరాలు వేయరు, నిజంగా వేయరు ఫ్రెండ్స్. నేనంతే అందరికీ అంత సులభమైపోయి ఫ్రెండ్స్. మా ఇంట్లో సమాధానం చెప్తుంటే నువ్వు నచ్చిన అమ్మాయిని చేసుకున్నావు కదా, నీకు నీ సమాధానం చెప్పను. వాళ్ళకి ఇంట్లో ఏమి చెప్పలేకపోతున్నాను, ఏమైనా సమాధానం చెప్పలేకపోతున్నాను. అందుకే అమ్మ నాన్నలు పెళ్లి చేసుకుని, అంతేగాని నచ్చలేని పెళ్లి చేసుకొని బాధలు పడకండి. మీరు బాధలు పడకండి, వాళ్ళు బాధలు పడకండి ఫ్రెండ్స్. మీ కళ్ళనీళ్ళు తుడిచిన వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు చూసేవాళ్ళు కాళ్ళు తప్ప ఎవరు అనుకుంటారు ఫ్రెండ్స్. అందుకే అంటాను, నిజంగా చెప్తాను. కానీ అమ్మ నాన్నలు పెళ్లి చేసుకుని, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకుని అమ్మాయి అర్థం చేసుకుంటుంది. ఆ అమ్మాయికి చదువు లేకపోయినా అమ్మ లేదని చెప్తే వాళ్ళ అమ్మ మాటలు ఆలోచించి నన్ను ఎంత హీనంగా చూస్తున్నాను, ఎంత హీనంగా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మరి అలాంటి వాళ్ళని ఎంత బాధ అనిపిస్తే ఫ్రెండ్స్. నేను నా పక్క ఎవరు సపోర్ట్ లేక, నా పక్క ఇంట్లో కూడా చెప్పలేక, సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇంట్లో ఏ కష్టం కూడా ఇంట్లో చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఏం చెప్పండి, అలా ఏడ్పిస్తున్నారు వాళ్ళు. ఏం అనలేను ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళకి ఏమని చెప్పాలి ఫ్రెండ్స్? నేనున్నాను, ఎవరు లేరు ఫ్రెండ్స్. నాకు ఇంట్లో కూడా లోకి అయిపోయారు. నువ్వు చేసుకుని కామ్మ, నువ్వు చేసుకుని పెళ్ళి అన్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్? ఆ అమ్మాయి ఫోటో కూడా ఎడతాను చూడండి. అలాంటి అమ్మాయిలకి లోకం మీద ఎవరికి చేయకండి, హెల్ప్ చేయకండి. నిజంగా చెప్తాను. ఎంతో బాధపడుతుండే మీ ఫ్రెండ్, ఎప్పుడు అలా బాధపడలేదు. సరదాగా ఎట్టింది ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి చాలా కష్టం. అది బాధపెట్టి కళ్ళీళ్ళు తప్పి మగవాడి కళ్ళీళ్ళు తప్పిస్తారంటే అలాంటి ఆడాలకి ఎలాంటి వాళ్ళకైనా బాధ అనిపిస్తే మరి ఏమనుకో సంస్కృతిలో వ్యర్థంగా నాలాగా ఎవరు జరగకూడదు, నాలా బాధపడకూడదు. ఆ పిల్లలు కూడా దూరంగా చేస్తారు. ఎంత బాగా చూస్తారో ఏదైనా ఫ్రెండ్స్. యత్నంగా మనుషుల్ని ఏడిపెట్టినారు ఫ్రెండ్స్. నాకంటే ఎవరూ లేరు ఫ్రెండ్స్. ఇక అసలు చెప్పి మంచి చెప్దామంటే ఎవరూ లేరు ఫ్రెండ్స్. ఎవరు లేక నా బతికలాగా అయిపోయింది. అందుకే నా బతికలాగా అయిపోయిన వల్ల నా అలాగే ఎవరికి అవ్వకూడదు ఫ్రెండ్స్. అటు చెప్పలేకపోతున్నాం, ఇటు మాట్లాడలేకపోతున్నాం. ఏ చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే ఎవరికైనా సరే కనబడాలో కనబడకూడదు తెలియట్లేదు. అందుకే మా ఇంట్లో చెప్పుకుని నువ్వు చేసిన కనబ నువ్వే అనిపించిన అంటున్నారు. ఎంత భరించినా సరే పిల్లల మొహం చూసి బాధపడతాం. కానీ అందుకే మొగుడు ఇచ్చిన వాళ్ళకి అది మారతెళ్ళు అలాంటి వాళ్ళు నేర్పిస్తారు అనకూడదు. ప్రేమకి లేని పిల్లల్ని ఎంత బాగా చూసినా కళ్ళం కూడా అంత బాధపడుతుంది. ఎంత కష్టపడినా ఎంతో బాధపడుతున్నా ఫ్రెండ్స్. నేను నాకంటే సపోర్ట్ అంటే ఎవరు లేరు ఫ్రెండ్స్. నాలాంటివాడికి సపోర్ట్ ఎవరు రాదు. మా ఇంట్లో సపోర్ట్ రావట్లేదు. నువ్వు చేసుకుని కర్మ పంపించాను చెప్పలేని బాధ అనిపిస్తున్నాడు. అందుకే బాధ ఎవరికి కనబడకుండా పోదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. జీవితంలో మొత్తం ఎవరికి కూడా కనబడను ఫ్రెండ్స్. అందుకే నాకు చాలా బాధ. ఎవరికి నా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నాలా బాధ ఎవరు పడకూడదు. అది నాలా ఇది ఆగిపోకూడదు ఫ్రెండ్స్. ఇదే ఆఖరి వీడియోస్ నేను మాట్లాడుతుంది. ఈ వీడియోస్ పొంది నేను ఎట్టాను ఫ్రెండ్స్. బతికుంటే ఎడతాను, లేకపోతే లేదు ఇంకనేది. అది మాత్రం గ్యారంటీ. ఇలాంటి వాళ్ళని అడ్రస్ కూడా చెప్తాను. వైజాగ్లోనే విజయ్ వెహికల్ దగ్గర ఉంటున్నారు ఫ్రెండ్స్.
అలాంటి ఆడదాన్ని ఇప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్. ఆడపిల్లని అలా నన్ను ఏడిపించుకు తినేలా అన్నీళ్ళు ఉన్నా సరే అన్నీళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయరు. ఏడుతో బాధగా ఉన్నా ఫ్రెండ్స్. నాకంటే ఎవరు లేక అనాథలుగా ఉన్నాను ఫ్రెండ్స్. అందుకే ఎవరికి చెప్పుకోలేని బాధ భరించలేక చచ్చిపోదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. బాధపడలేక ఎట్టని వెళ్ళిపోదామా లేకపోతే ఎట్టని చచ్చిపోదాం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇలాంటి ఆడవాళ్ళ వల్ల ఈ భరించలేని బాధ వచ్చేస్తుంది. సపోర్ట్ చెప్పిన వాళ్ళు ఎవరు లేక ఏది చేయలేక ఏటనాలో అర్థం కాక నా బుర్రే పని చేయబోతుంది. చచ్చిపోదనిపిస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఏమి అనిపించట్లేదు. బతకాలని లేదు ఫ్రెండ్స్. అది చావుకి ఎదురెళ్ళని అనుకుంటున్నాం. ఎత్తుమా దేవుని మీద దాగి అంతే. నాయంగా వెళ్తే ఇలా 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 ఏడిపిస్తున్నారని ఎప్పుడో చూశాను ఫ్రెండ్స్. అది మా అమ్మా నాన్నలు వదిలేసి మా అమ్మా నాన్న మా ఇంట్లో ఎదురించి చేసుకునే వల్ల నాకు ఈ శిక్ష చేశారు. ఇలాంటి వాళ్ళకి ఇలా చేశారంటే అర్థం చేసుకుని ఫ్రెండ్స్. నాలా ఎవరికి జరగకూడదు. ఇది మనం నిజంగా చెప్తున్నాను. నాలా ఎవరూ బాధపడకూడదు. అది మాత్రం గ్యారంటీ. అది